వస్తా రత్నం, పాప జాగ్రత్త. నువ్వేం బెంగ పెట్టుకోకు, జాబ్ అన్నాక క్యాంపులు ఉంటాయిగా, ఫీల్ అవ్వకు, 2 రోజులు వచ్చేస్తాగా. క్యాంప్ వెళ్తున్నా. ఊరు వెళ్తున్నా అని తెగ ఫీల్ అవుతుంది. ఓహో, ఏ ఊరో? అనకాపల్లి. అనకాపల్లిలో మీ బ్రాంచ్లు ఏవి ఉన్నట్టు లేవే? కొత్తగా పెట్టారులేండి. బస్సుకా ట్రైన్కా? ట్రైన్కే. అనకాపల్లికి టైంలో ట్రైన్లు ఏవి లేవే? లేకపోతే బస్కి వెళ్తామండి. అంత ఆలోచించకుండా బయలుదేరితే ప్రయాణం కష్టం. ఏదో హడావుడిగా బయలుదేరాల్సి వచ్చింది. చూస్తున్నా, పాపం రాత్రి నుంచి ఒకటే హడావిడి. అవును, ఇంతకీ మీ ఇంటికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చినట్టు? వేరే అడ్రస్ వెతుకుతూ వచ్చారట. వీధిలో ట్రాఫిక్ పోలీస్ లాగా అరుగు మీదే పడి ఏడుస్తున్నానా? నన్ను అడగచ్చు కదా. గేటు తీసి లోపలికి వచ్చి తలుపు తట్టి నిన్నే అడగాలా? ఎవరో గోపాలకృష్ణ ఇల్లు అంటే మా ఇల్లు చూపించారట. నేను నందగోపాల్ అంటే వెళ్ళిపోయారు. మరి గోపాలకృష్ణ అంటే పక్క వీధి కదా, అడిగిన మనిషి అటెందుకు వెళ్ళలేదో మరి. సర్లే, పోలీసులు ఎందుకు వస్తారో ఎందుకు పెడతారో, అయినా మనకెందుకులే. ఎన్నాళ్ళు క్యాంపు? 2 రోజులు. 2 రోజులకి అంత పెద్ద పెట్టిదేనికో? ఫైల్స్ పేపర్లు అవి ఉన్నాయండి. రాత్రంతా నిద్రన్నట్లేదు, ప్రయాణంలో నిద్రపోతావేమో, పెట్టి జాగ్రత్త. అసలే కట్టుబట్టలతో సహా మీ ఆవిడ అన్నీ సర్దేసినట్టుంది. వస్తానండి. ఆటో. అరే మెల్లగా సార్, సంబాల్కే పోనీ. ఏడికి? ఎక్కడికో చోట పోనీవా. మీరు ఏడుకో చెప్తే కదా సార్ పోయేది. ఏడికి పోదాం? ఏట్లోకి. గట్లయితే అయ్యా, ఒక్క విషయం. మా నాన్నగారి పిండం కాశీలో పెడితే మంచిదా, గయలో పెడితే మంచిదా అండి? అనకాపల్లిలో పెడితే మంచిది. ఏమన్నావు? ఇక్కడ ముందు గల్లెక్కి వెనక గల్లె దిగుతారేం సార్? ఇదిగో సార్ చిల్లరా. అరే 50 చిల్లరా. థ్యాంక్స్. పెట్టు. ఇల్లు మందేనా? మందు కాదు, నాది. ఇటు వదులు. సమజ్ అయింది. ఏంటి? అదే నీకేసి నాకేసి ఒకటే సార్. అన్నా, రోజు నన్ను డ్యూటీకి పంపించి నా పిల్లం ఇంటికాడ ఏం డ్యూటీ చేస్తుందని మస్తు పరిశానలో ఉన్నా. అయితే మస్తు గైడ్ ఇచ్చినావన్నా. నేను కూడా గిట్లనే డ్యూటీకని వెళ్ళి గోడ దుంకి లోపలేం జరుగుతుందో తెలుసుకుంటా. ఇంకా ఇక్కడనే ఉన్నావేందే? పోయే, లోపలేం జరుగుతుందో ఏందో జల్ది పోయే. పోయే పోయే.